ప్రకాశం జిల్లా కురిచేడులో సచివాలయం 2 క్రింద నిర్మించిన భవనాలు ఆలన పాలన లేక వృధాగా పడి ఉన్నాయి. లక్షల్లో ప్రభుత్వ సొమ్ము నిర్వీర్యం కావడమే కాక ప్రభుత్వ ఆశయాలకు గండిపడి అసాంఘిక కార్యకలాపాలు నిలయంగా మారుతోంది. కురిచేడు ఎన్ఎస్పి కాలనీలో అంబేద్కర్ గురుకుల పాఠశాల వెనుక గత ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం 40 లక్షలతో సచివాలయం భవనం, 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 17.50 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ను నిర్మించింది. 80 లక్షలతో నిర్మించిన ఈ భవనాలు నేడనిరుపయోగంగా మారాయి. పాలకులు మారిన వీటిని వినియోగించకుండా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు ఇవి అడ్డాగా మారుతున్నాయి. అన్ని వసతులతో నూతనంగా నిర్మించిన ఈ భవనాలను ప్రభుత్వం ఉపయోగంలోకి తీసుకురాకుంటే పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున వాటికైనా ఉపయోగించాలని, లేదా ప్రైవేట్ భవనాలను ఉపయోగిస్తున్న మండల హౌసింగ్ కేంద్రానికైనా వీటిని కేటాయించి ఉపయోగంలోనికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.